పెట్టుబడులు లేకుండానే ముగిసిన చంద్రబాబు దావోస్ పర్యటన, ఒక్క కంపెనీతోనూ జరగని ఒప్పందాలు. ప్రకాశం జిల్లా సల్లూరులో టీడీపీ నేత అకృత్యం. శ్మశానంలో అంత్యక్రియలను అడ్డుకున్న ఓ సామాజిక వర్గం, టీడీపీ నేతలు చెప్పినట్లే చేయాలన్న పోలీసులు. అనంతపురం జిల్లా మలాపురంలో ఉద్రిక్తత. రేషన్ షాపు విషయంలో టీడీపీకి చెందిన 2 వర్గాల మధ్య ఘర్షణ. చిత్తూరు జిల్లాలో లోకేష్ బర్త్డే వేడుకల్లో రెచ్చిపోయిన టీడీపీ నాయకులు, జనసేన కార్యకర్త మునీర్పై టీడీపీ నేతల మోకమ్మూడి దాడి. సినీ ప్రముఖుల ఇళ్లలో మరోసారి ఐటీ సోదాలు. దిల్రాజు ఇంట్లో మరోసారి అధికారుల తనిఖీలు. కొనసాగుతున్న కాళేశ్వరం కమిషన్ విచారణ, హాజరైన మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ. హైదరాబాద్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హౌస్ అరెస్ట్. హౌసింగ్ బోర్డు స్థలాల వేలంపాట నేపథ్యంలో పోలీసుల చర్యలు. తెలంగాణ ఫైనాన్స్ శాఖ కార్యాలయంపై ఏసీబీకి సర్పంచుల సంఘం ఫిర్యాదు. పెండింగ్ బిల్లుల మంజూరు కోసం 9 నుంచి 12% కమిషన్ తీసుకుంటున్నట్లు ఆరోపణలు. విశాఖలో రెచ్చిపోయిన హనీ ట్రాప్ ముఠా. యువతి నుంచి శ్రీకాకుళం వాసి రామారావుకు ముఠా ఫోన్ కాల్స్. సింగివల్స్లో కిడ్నాప్ చేసి నగదు, ఏటీఎంలను దోచుకున్న దుండగులు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడి మిస్సింగ్ కేసు సుఖాంతం. కోడూరు ఇండోర్ స్టేడియం వద్ద బాలుడి గుర్తింపు. బురదలో పడేసి పారిపోయిన బాలిక అదుపులో తీసుకున్న పోలీసులు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లో వీడిన బాలికల మిస్సింగ్ కేసు. ఇన్స్టాలో పరిచయమైన 2 యువకుల కోసం తెనాలి వెళ్లినట్టు గుర్తింపు. నెల్లూరు జిల్లా కావలి ఇస్లాంపేటలో కార్డన్ సెర్చ్. సరైన పత్రాలు లేని 37 బైకులు స్వాధీనం. నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ అధికారుల తనిఖీలు. తిరుపతికి వెళ్తున్న బస్సులో 54.5 కేజీల గంజాయి గుర్తింపు. 4 అరెస్ట్. కొండపూర్లోని మహీంద్రా షోరూంలో భారీ అగ్ని ప్రమాదం. ఘటనలో 16 కార్లు దగ్ధం. 8 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసిన సిబ్బంది. నిజాంపేట ఫిట్నెస్ స్టూడియో సమీపంలో అగ్ని ప్రమాదం. టిఫిన్ సెంటర్లోని గ్యాస్ సిలిండర్కు అంటుకున్న మంటలు. పక్కనే ఉన్న 3 షాపులు దగ్ధం. యానాంలో కమ్మేసిన పొగమంచు. వాహనదారులకు తప్పని ఇబ్బందులు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో అలుముకున్న పొగమంచు. ఓవైపు చలిగాలులు, మరోవైపు పొగమంచు. వాహనదారుల ఇక్కట్లు. హైదరాబాద్ నగరంపై భారీగా పొగమంచు. జాతీయ రహదారిపై వాహనదారుల తీవ్ర ఇబ్బందులు. తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత. మెదక్లో 10.8, ఆదిలాబాద్, రాజేంద్ర నగర్లో 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. ఢిల్లీలో దట్టంగా అలుముకున్న పొగమంచు. 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. 11 రోజుల్లో 11 కోట్లకు మందికి పైగా పుణ్యస్నానాలు చేశారన్న అధికారులు. స్వల్ప లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 41, నిఫ్టీ 7 పాయింట్ల ప్రాఫిట్.